హర్రర్ సినిమా అంటే ఓ రేంజ్ లో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచి మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్ లో చాలా వరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. అందుకే మూవీ లవర్స్ కొరియన్, హాలీవుడ్ హర్రర్ చిత్రాలు వెంటపడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళను ఓ గుజరాత్ సినిమా తెగ భయపెట్టేస్తుంది. అదే వాస్ 2. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఎంతవరకు థ్రిల్ చేసిందో ఈ రివ్యూలో చూద్దాం రండి. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. గుజరాతీ లాంగ్వేజ్ తో పాటు హిందీలోనూ స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబిలిటీ లేదు ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే తొలి భాగానికి కొనసాగింపుగా వాస్ 2 మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు ఓ స్కూల్లో చదివే 50 మందికి పైగా అమ్మాయిల్ని వశీకరణం ద్వారా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరి మీద పడి జనాల్ని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికి మూల కారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్ట శక్తులు, ఇదే వాస్ 2 సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటే వామ్మో అనిపిస్తుంది కదా. అయినా పిల్లలతో హర్రర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓ వైపు భయం వేస్తుంది, తర్వాత ఏం జరుగుతుందా అనే ఆతృత మరోవైపు కలుగుతూనే ఉంటుంది. చెప్పాలంటే లోకల్ గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పవచ్చు. ఆగస్టులో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ అదే నెలలో వెపన్స్ అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి మూవీ యొక్క కాన్సెప్ట్ దాదాపు ఒకటే. కొన్ని షార్ట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే, వాస్ 2 విషయానికి వస్తే ఓ స్కూల్ ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. 10 మంది ఆడపిల్లలు బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్ ఎండ్ కార్డ్ పడే వరకు ఆపకుండా ఉంటుంది. కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా చూస్తున్నంతసేపు మనల్ని సీట్ అంచనా కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్ళకి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాను మరింత ఎలివేట్ చేశాయి. అన్ని ప్లేస్లైన మైనస్లు ఏం లేవా అంటే చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజ్ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సెన్సిటివ్ గా ఉండేవారు ఈ మూవీని చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్ లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మంచి హర్రర్ సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావద్దు. మూవీ మాత్రం చాలా బాగుంది, చూసేయండి.